హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, వాట్ కెన్ ఎ పర్సన్ డై బై ఈటింగ్ విత్ పపాయా? ఆన్సర్ వచ్చేసి కర్డ్. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, ఘడి సర్ఫ్ ఈజ్ ఎ కంపెనీ ఆఫ్ విచ్ కంట్రీ? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, చెత్తబుట్టని ఇలా ఎవరు పాడేశారు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, హూ థ్రూ డౌన్ ద ట్రాష్ క్యాన్ లైక్ దిస్? హూ థ్రూ డౌన్ ద ట్రాష్ క్యాన్ లైక్ దిస్ అంటే చెత్తబుట్టని ఇలా ఎవరు పడేశారు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ థింక్ ద క్యాట్ నాక్డ్ ద ట్రాష్ క్యాన్ డౌన్ అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే పిల్లి చెత్తబుట్టని కింద పడేసి ఉంటుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, షీ కిక్డ్ ద ట్రాష్ క్యాన్ లేదా షీ కిక్డ్ ద డస్ట్బిన్ అంటే తను చెత్తబుట్టని కిందకి తన్నేసింది అని అర్థం. నెక్స్ట్ వన్, చెత్త చాటలోకి ఎత్తు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, పుట్ ఆల్ ద గార్బేజ్ ఇన్ టు ద డస్ట్ ప్యాన్ లేదా కలెక్ట్ ఆల్ ద గార్బేజ్ ఇన్ టు ద డస్ట్ ప్యాన్ అంటే చెత్త చాటలోకి ఎత్తు అని అర్థం. డస్ట్ ప్యాన్ అంటే చాట అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ కాంట్ ఫైండ్ ద డస్ట్ ప్యాన్, వేర్ డిడ్ యూ పుట్ ఇట్? ఐ కాంట్ ఫైండ్ ద డస్ట్ ప్యాన్, వేర్ డిడ్ యూ పుట్ ఇట్ అంటే నాకు చెత్తెత్తే చాట కనిపించలేదు, నువ్వు ఎక్కడ పెట్టావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యూ బ్రింగ్ ఎ బ్రూమ్ అండ్ ఎ డస్ట్ ప్యాన్ అండ్ స్వైప్ ఇట్ ఆల్. యూ బ్రింగ్ ఎ బ్రూమ్ అండ్ ఏ డస్ట్ ప్యాన్ అండ్ స్వైప్ ఇట్ ఆల్ అంటే నువ్వు చీపురు చాట తెచ్చి ఇదంతా తుడిచే అని అర్థం. నెక్స్ట్ వన్, బ్యాగ్ అంతా దుమ్ము పట్టేసింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ద బ్యాగ్ ఈజ్ ఆల్ డస్టీ. ద బ్యాగ్ ఈజ్ ఆల్ డస్టీ అంటే బ్యాగ్ అంతా దుమ్ము పట్టేసింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డోంట్ అండర్స్టాండ్ వేర్ ఆల్ ద డస్ట్ కమ్ ఫ్రమ్. ఐ డోంట్ అండర్స్టాండ్ వేర్ ఆల్ ద డస్ట్ కమ్ ఫ్రమ్ అంటే ఈ దుమ్మంతా ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావడం లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, షీ వాస్ డస్టింగ్ ద బ్యాగ్ అవుట్ సైడ్. షీ వాస్ డస్టింగ్ ద బ్యాగ్ అవుట్ సైడ్ అంటే తను బయట బ్యాగ్ని దులుపుతుంది. డస్టింగ్ అంటే దులపడం. సో షీ వాస్ డస్టింగ్ ద బ్యాగ్ అవుట్ సైడ్, తన బ్యాగ్ని బయట దులుపుతుంది లేదా శుభ్రం చేస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్, ఇదంతా చాలా జిడ్డుగా ఉంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇట్స్ ఆల్ వెరీ గ్రీజీ లేదా ఇట్స్ ఆల్ వెరీ ఆయిలీ అంటే ఇదంతా చాలా జిడ్డుగా ఉంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇట్ విల్ టేక్ ఎ డే టు క్లీన్ ఆల్ దిస్ ఆయిల్. ఇట్ విల్ టేక్ ఎ డే టు క్లీన్ ఆల్ దిస్ ఆయిల్ అంటే ఈ నూనె మొత్తం క్లీన్ చేయడానికి, శుభ్రం చేయడానికి నాకు రోజంతా పట్టేస్తుంది, ఒక రోజంతా పట్టేస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వాషింగ్ విత్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ సోప్ విల్ రిమూవ్ ఆల్ దిస్ ఆయిల్. వాషింగ్ విత్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ సోప్ విల్ రిమూవ్ ఆల్ దిస్ ఆయిల్ చాలా ఎక్కువ వాటర్తో అలానే సబ్బుతో, ఎక్కువ సబ్బుతో అలానే ఎక్కువ వాటర్తో క్లీన్ చేస్తే ఈ ఆయిల్ మొత్తం, ఈ నూనె మొత్తం పోతుంది అని అర్థం. నెక్స్ట్ వన్, బట్టలన్నీ చిందరవందరగా ఉన్నాయి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఆల్ ద క్లాత్స్ ఆర్ స్కాటర్డ్. ఆల్ ద క్లాత్స్ ఆర్ స్కాటర్డ్ అంటే బట్టలన్నీ చిందరవందరగా ఉన్నాయి. స్కాటర్డ్ అంటే చిందరవందర అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ క్విక్లీ అరేంజ్ ఆల్ ద స్కాటర్డ్ క్లాత్స్ లేదా యూ క్విక్లీ ఆర్గనైజ్ ఆల్ ద స్కాటర్డ్ క్లాత్స్ అంటే నువ్వు చిందరవందరగా పడున్న బట్టలన్నీ తొందరగా సర్దేసేయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, హూ ఎవర్ థ్రూ ఆల్ దిస్ క్లాత్స్ ఇన్ ఎ మెస్ పుట్ దెమ్ ఇన్ ఆర్డర్ అంటే ఈ బట్టల్ని ఇలా చిందరవందరగా ఎవరు పడేశారు, చెత్తలాగా ఎవరు పడేశారు, ఇవన్నీ ఒక ఆర్డర్లో పెట్టండి అంటే వరుసగా సర్దండి అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ కీప్ క్లీనింగ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఐ కీప్ క్లీనింగ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అంటే ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ నాట్ క్లీన్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ద హోల్ హౌస్ గెట్ డస్టీ.
ఇఫ్ నాట్ క్లీన్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ద హోల్ హౌస్ గెట్ డస్టీ అంటే ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే ఇల్లు మొత్తం దుమ్ము పట్టేస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, నో మ్యాటర్ హౌ మచ్ యు క్లీన్ ద హౌస్ దెర్ ఈస్ స్టిల్ వర్క్ టు బి డన్. నో మ్యాటర్ హౌ మచ్ యు క్లీన్ ద హౌస్ దెర్ ఈస్ స్టిల్ వర్క్ టు బి డన్ అంటే నువ్వు ఇంటిని ఎంత శుభ్రం చేసినా ఇంకా చేయడానికి ఏదో ఒక పని మిగిలే ఉంటుంది అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.